హాయ్ అండి, నందిని కిచెన్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఎగ్ మంచూరియా. మన ఇంట్లో ఎలాగో ఎగ్స్ ఉంటాయి కదండి, వాటిని బాయిల్ చేసి ఇచ్చామనుకోండి, పిల్లల ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? అబ్బా, బాయిల్డ్ ఎగ్సా, బోరింగ్ మమ్మీ అని అంటారు. అలా కాకుండా వాటితో మనం ఇలా మంచూరియన్ బాల్స్ చేసి ఇచ్చామనుకోండి, ఒక్కడి కూడా వదిలిపెట్టకుండా తింటారు. నాది గ్యారంటీ అండి. సో వెంటనే మనం ఈ రెసిపీ ఎలా చేయాలో తెలుసుకుందామా? ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకున్నానండి. మన దగ్గర గ్రేటర్ ఉంటుంది కదా, దాంతో ఎగ్స్ని ఈ విధంగా తురుముకోవాలి. ఒక ఎగ్కి 1 టీ స్పూన్ మైదా పిండి. సో 3 ఎగ్స్కి 3 టీ స్పూన్ మైదా పిండి, 1.5 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ సోయా సాస్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఈ మసాలా అంతా ఎగ్స్కి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఉండలు చేసుకోవాలి. ఉండలు చేసుకున్న తర్వాత వీటిని 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. లేదంటే మనం పక్కన పెట్టుకోకుండా ఆయిల్లో వేసామనుకోండి, అవి చిల్లుతాయి. నందిని చెప్పింది కదా, మేము ఆయిల్లో వేసాము వెంటనే అనేసి చేతులు మాత్రం కాల్చుకోకండి. సో 15 మినిట్స్ తప్పకుండా పక్కన పెట్టుకొని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న మంచూరియన్ బాల్స్ని మనం పక్కన పెట్టుకుందాం. ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని 3 వెల్లుల్లి తరుగు, 1/2 ఇంచు అల్లం తరుగు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్ తరుగు వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సోయా సాస్, 1/2 టీ స్పూన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ టమాటో సాస్ వేసుకోవాలి. మీరు కారం కూడా వేసుకోవచ్చండి. నేను రెడ్ చిల్లీ వేసాను కాబట్టి నేను కారం వేసుకోవట్లేదు. మీకు కావాలంటే కారం వేసుకోండి. 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వాటర్లో కలుపుకొని వేసుకోవాలి. నా దగ్గర ఆ క్లిప్ మిస్ అయింది. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న మంచూరియన్ బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ వాటిని బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఒక పించ్ షుగర్ వేసుకోవాలి. షుగర్ కానీ ఒక 1/2 టీ స్పూన్ హనీ కానీ తప్పకుండా వేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ అంతా దీనిలోనే ఉంటుందండి. ఓకేనా? అంతేనండి, అయిపోయింది. చూసారా ఎంత తొందరగా అయిపోయిందో? ఇలా కనుక మనం చేసిచ్చామంటే ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా తింటారు. అసలు మనం చెప్పే వరకు కూడా ఇవి ఎగ్ మంచూరియన్ బాల్స్ అని వాళ్ళకి తెలియవండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఓకేనండి, బాయ్.